నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 10 సంవత్సరాలు వర్క్ చేశాను. సో అక్కడ నేను తీసుకున్న హైయెస్ట్ శాలరీ 15,000 మాత్రమే. సో తర్వాత నాకు ఈ వండర్ఫుల్ గ్రేట్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మన గ్రేట్ లీడర్ శారదా మేడం అండ్ కేదారి సార్. సో నేను వాళ్ళు పరిచయం చేయగానే నేను బిలీవ్ చేయక 2 years వేస్ట్ చేసుకున్నాను. సో తర్వాత సార్ వాళ్ళ గ్రోత్ చూసి ఒక సెషన్ నిన్న సార్ మన మీటింగ్ ఇచ్చారు చూడండి, ఆ సార్ సైదుల్ సార్ సెషన్ విని కనెక్ట్ అయ్యి 3 generation ప్లాన్కి కనెక్ట్ అయ్యి నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాను. సో నా ఫస్ట్ చెక్ 249 రూపాయలు, హైయెస్ట్ చెక్ 48,000 తీసుకుంటున్నాను నేను ప్రతి నెల. సో నా ఈ డిసెంబర్కి 2026 డిసెంబర్కి 1 లక్ష గోల్ పెట్టుకొని నేను వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో నాలాగే మన బిజినెస్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు వెస్టేజ్లో వర్క్ చేస్తూ డబ్బులు తీసుకునే వాళ్ళు. సో లెట్ మీ వెల్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ హోల్డర్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మీరు గట్టిగా చప్పట్లు కొడితే మేడం లీడర్స్ లాస్ట్ మంత్ ఇన్కమ్ హోల్డర్స్ చప్పట్లు గట్టిగా పెట్టండి. బ్రేక్ఫాస్ట్ అయింది కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఓకే, నా పేరు లింగంగౌడు. నేను హైదరాబాద్లో ఉన్నాను, బీరెడ్డి నగర్లో. నేను బిఫోర్ వెస్టేజ్ అంటే ఈరోజు మీరు చూసే అవకాశం రాకముందు ఈరోజు మీరు చూసే అవకాశాన్ని నేను బిఫోర్ ఎంసీఏ కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేసే ప్రాసెస్లో అక్కడ 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కానీ పెద్దగా జీవితం ఏం మారలేదు. ఇంకా ఏదైనా అంటే వచ్చే ఇన్కమ్కి ఎందుకు మారలేదు అంటే మనకి ఇప్పుడు వచ్చే ఇన్కమ్కి ఖర్చులకి సరిపోవట్లేదు, అందుకు మారలేదని చెప్తున్నాను. అంతే కదా. ఇప్పుడు మనకు వచ్చే ఎందుకు జీవితం మారలేదంటే మనకు సఫిషియంట్ ఇన్కమ్ రావాలి. అంటే సఫిషియంట్ మీన్స్ మనకు ఖర్చులు అనేది మన అమౌంట్ తోటి అప్పు చేయకుండా తీర్చుకోగలగాల. అప్పుడు ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది మనం సఫిషియెంట్గా లీడ్ చేస్తున్నట్టు వస్తున్నట్టు. కానీ అలాంటి ఇన్కమ్ అనేది మనకు రావట్లేదు. 12 సంవత్సరాలు చేస్తున్నాం కానీ పెద్దగా ఏం లైఫ్ చేంజ్ కాలేదు. ఇంకా ఏదైనా అవకాశం కోసానికి ఎదురు చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ద్వారా ఈరోజు మనము చూడబోయే అవకాశం నాకు పరిచయం అయింది. నేను ఇట్లే ఒకరోజు మీటింగ్ వచ్చి తెలుసుకున్నాను. హైదరాబాద్లో 1-2 గంటలు ఉండే సెషను, దాన్ని విన్నాను. ఆ తర్వాత ఈరోజు మేము ఇక్కడ ఎట్లయితే మాట్లాడుతున్నామో ఆ రోజు అక్కడ ఈ స్టేజ్ మీద నుంచి కొంతమంది లీడర్స్ మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పినారంటే మేము ఇట్లా ఏదో వర్క్ చేసుకుంటూ తర్వాత ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. ఈ ప్లాట్ఫామ్ని మేము టేకప్ చేసి 2 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము, 1 లక్షకు పైన ఇన్కమ్ తీసుకుంటామని చెప్పారు. అరే 2 నుంచి 3 సంవత్సరాలు నేను అక్కడ 12 సంవత్సరాలు చేస్తే ఒక 35-40,000 వస్తుంది. ఇక 2 నుంచి 3 సంవత్సరాలలో 1 లక్షకు పైన ఇన్కమ్ తీసుకొని ఒక మంచి కారు కూడా తీసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే అదే 1 లక్ష ఇన్కమ్ నాకు బయట చేస్తే రావడానికి అసలు నా జీవితం కూడా సరిపోదేమని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకొక 10-12 ఏళ్ళ కంటే ఎక్కువ చేయలేము. ఇప్పుడు ఆల్రెడీ 12-15 ఏళ్ళకే చేస్తున్నాము, ఇంకొక 10-12 ఏళ్ళ కంటే ఎక్కువ చేయలేము. కానీ అంతే మా అంటే ఉన్న ఇన్కమ్ డబుల్ కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ అయితే కాదు అనేసి అర్థం చేసుకొని ఈరోజు నేను మా ఇంటికి నేను వాడుకున్నందుకు 149 రూపీస్ వచ్చింది. ఇదే మంచి అంటే హెల్త్ వచ్చింది. హెల్త్ని 10 మందికి పంచుకోవడం ద్వారా కొంతమంది టీం వచ్చింది. ఆ టీం ద్వారా ఒక లెవెల్ అచీవ్ అయినాము. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 12,000 రూపీస్. ఈ డిసెంబర్ 2026కి 1 lakh ఇన్కమ్ గోల్ పెట్టుకుని పనిచేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జ్యోతి. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నాకు ఇలా ఎట్లా ఫస్ట్ కనెక్ట్ అయిందంటే నా ఫ్రెండ్ నాకు హెల్త్ ప్రాబ్లం గురించి నాకు చెప్పింది అనమాట. నాకు ఒక 4 సంవత్సరాల నుంచి కీళ్ళవాత ప్రాబ్లంతో బాధపడుతున్నా. ఆ టైంలో చెప్పడం వల్ల నేను బయట ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆపేసిన. నా ఫ్రెండ్ ఇలా చెప్పింది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రావి, ఫుడ్ సప్లిమెంట్స్ వాడు అని చెప్పడం వల్ల నా ఫ్రెండ్ దగ్గర చెప్పిందని తన మీద నమ్మకంతో నేను వాడడం స్టార్ట్ చేసిన. ఒక 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా వాడడం వల్ల నాకు 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్న కీళ్ళవాత ప్రాబ్లం అనేది క్యూర్ అయింది. దాని తర్వాత ఇలా ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉంది, ఒక్కసారి మీటింగ్ వచ్చి తెలుసుకో అని చెప్పింది. అట్లా చెప్పడం ద్వారా నేను హైదరాబాద్లో ఒక మీటింగ్ కనెక్ట్ అయ్యి ఇట్లనే మీటింగ్ విని తర్వాత బిజినెస్ కనెక్ట్ అయినా. ఇంతకుముందు బ్యాంక్ స్టోర్ నడిపించేదాన్నిగా అక్కడ పెట్టుబడి పెట్టి నేను షాప్ రన్ చేస్తున్నా. కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక నోటి మాట ద్వారా ఒక
ఒకటి నుంచి 2 సంవత్సరాలకు చిన్న టీం ఫామ్ చేసుకుంటే 1 లక్ష రూపాయల వరకు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అని ఆ మీటింగ్ ద్వారా తెలుసుకొని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. నా ఇంట్లో వరకు వాడుకున్నందుకు నాకు ఒక 149 రూపాయలు వచ్చింది. ఇందులో నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ 22,000 తీసుకున్నాను. ఈ డిసెంబర్ వరకు 1 లక్ష రూపాయలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను, ప్రైవేట్ స్కూల్లో. నా పేరు సునీత, నేను మార్కాపురం నుంచి వచ్చాను. స్కూల్లో ప్రైవేట్ టీచర్గా వర్క్ చేశాను. అక్కడ వర్క్ ఎక్కువ, శాలరీ తక్కువ, సాటిస్ఫాక్షన్ లేదు. దీనిలో 3 జనరేషన్ ప్లాన్కి కనెక్ట్ అయ్యాను. వచ్చి దీంట్లో చేస్తున్నా 1 year అయింది. నా హైయెస్ట్ ఇన్కమ్ 35,000. లాస్ట్ మంత్ 22,000 తీసుకున్నా. డిసెంబర్కి 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టి వర్క్ చేస్తున్నా. Good morning. Good morning. Good morning, Vestige. Good morning. Good morning, all leaders. Good morning. Myself Dhanamma Koteshwar అండి. నేను హైదరాబాద్ దిల్షుక్నగర్ నుంచి వచ్చాను. నేను ప్రీవియస్ ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. అక్కడ 16 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను. స్టిల్ ఇంకా కూడా చేస్తున్నాను. ఇప్పుడు పార్ట్ టైంగా వచ్చాను. మా సార్ వచ్చేసి ఒక షోరూంలో 30 years నుంచి చేస్తున్నారు. తనకు వచ్చేసి 40,000 ఇన్కమ్ వస్తుందండి. నాకు వచ్చేసి 12,000 వస్తుంది. ఇక్కడ ఏంటంటే మా సార్కి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. తనకేం చెప్పారంటే ఇక్కడ ఒక బిజినెస్ ఉంది, దీంట్లో ఒక 3 జనరేషన్ ప్లాన్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఒకసారి విను అన్న అని తీసుకెళ్ళి తనకి ప్రోడక్ట్ ఇప్పించి పంపించారు. ప్రోడక్ట్ తెచ్చి మా సార్ ఇంట్లో పెడితే నేను ఒక 3 months వాడకుండా అలా పెట్టానండి. ఏంటో తెచ్చాడు, అవి ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చాడేమో, ఇక వాడితే మళ్ళీ కంటిన్యూ చేస్తారని చెప్పేసి అక్కడ పెట్టేశాను. తర్వాత వేస్ట్ అయిపోతున్నాయని నేను వాడుకున్నాను. ఓన్లీ హోమ్ నీడ్స్ అండి. హోమ్ నీడ్స్ వాడుకున్నందుకు నాకు హై హెడేక్ ఉండేది. హెడేక్ అనేది తగ్గిపోయింది. ఓకే, ప్రోడక్ట్ అయితే బాగుంది, యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రోడక్ట్ కంటిన్యూ చేశాము. చేశాక మా సార్ ఏం చెప్పారంటే ఇలానే మీటింగ్లోకి వెళ్తున్నాడు, తనకి క్లారిటీ వచ్చింది. నేను మాత్రం మీటింగ్కి వెళ్ళలేదు. తను ఏం చెప్పాడంటే హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ బాగా ఉన్నాయి, నువ్వు వాడుకో అని చెప్పేసి అన్నాడు. నాకు మలబద్ధకం ఉండేది, దానికి సప్లిమెంట్స్ తెచ్చిచ్చారు. వాడుకో అంటే వద్దు అని చెప్పాను. కానీ మంచిగా ఉన్నాయి కదా వాడుకో అని అంటే ఓకే రిజల్ట్ వచ్చింది కదా అని వాడాను. వాడాక నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. మలబద్ధకం అనేది తగ్గిపోయింది. తర్వాత నాకు హై బీపీ ఉంది. హై బీపీ ఎందుకు ఉంది అంటే నాకు ఓవర్గా వెయిట్ ఉన్నాను. వెయిట్ ఉండడం వల్ల హై బీపీ వచ్చేసింది. డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చెప్పారంటే ఒక 3 types మెడిసిన్ రాసేసి నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, వ్యాయామం చేయమ్మా అని చెప్పారు. వ్యాయామం చేయాలి అంటే నేను పైకి లేసినా కూడా ఇంట్లో పనులు చేసుకొని స్కూల్కి వెళ్ళేసరికి నాకు టైం సెట్ అయ్యేది కాదండి. నేను వ్యాయామం చేయకపోయేది, వెయిట్ లాస్ అవ్వలేదు. అయితే దీంట్లో వెయిట్ లాస్కి ఉన్నాయని చెప్పేసి మా సార్ వెయిట్ లాస్కి తెచ్చిచ్చారు. 3 months వాడానండి. 12 kgs తగ్గాను. 12 kgs తగ్గాక నాకు హెల్త్ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు నేను ఇంతగా మాట్లాడుతున్నా కదా, ఒక 5 minutes మాట్లాడడానికి కూడా ఆయాసం వచ్చేది. అంత ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. నేను మాత్రం ఆరోగ్యం కోసం వచ్చాను. తర్వాత మా సార్ ఏంటంటే ఇక్కడ ఉన్న బిజినెస్ చూసి వచ్చారు. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి తనకు బిజినెస్ నచ్చేసి ఇక్కడ ఉన్న 3 జనరేషన్ ప్లాన్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ చూసి తను కనెక్ట్ అయ్యి వచ్చారు. తర్వాత నన్ను మీటింగ్ తీసుకెళ్తే నేను కూడా అక్కడ క్లారిటీ తీసుకున్నానండి. నేను అక్కడ 16 years కష్టపడితే నాకు వచ్చిన ఇన్కమ్ 12,000. ఇక్కడ మా సార్ గట్టిగా కష్టపడితే 1 monthలో 24,274 రూపీస్ వచ్చిందండి. నాకు అనిపించింది ఓకే 1 month కష్టపడితే ఇంత ఇన్కమ్ వచ్చింది కదా, నేను 16 years నుంచి కష్టపడితే నాకు అక్కడ ఇస్తున్నది 12,000. ఓకే బాగుంది, బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా గట్టిగా డిసైడ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలని డిసైడ్ అయ్యాను మేడం. మాకు డిసెంబర్ వచ్చేసి 1 lakh గోల్ పెట్టుకొని నేను మా సార్ ఇద్దరం గట్టిగా వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విష్ ద వెల్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు రేణుకా శేఖర్ గౌడ్. నేను రామంతపురం హైదరాబాద్ నుంచి వచ్చిన. బిఫోర్ వెస్టేజ్ పాన్ షాప్ నడిపిస్తున్నది. ఒక 24 years పాన్ షాప్ నడిపించిన. ఆ టైంలో ఈ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. హెల్త్ పరంగా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ బాగున్నాయి అంటే వాడుకుంటున్నా. ఆ టైంలో పార్ట్ టైంగా నేను టేకప్ చేసిన, తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఉన్నా. కానీ మా మిస్సెస్కి పీసీఓడి ప్రాబ్లం వల్ల గర్భసంచి తీసేయాల్సిన పొజిషన్లో ఉండింది. ఇక్కడ వెస్టేజ్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయని అప్లైనర్ ద్వారా తెలుసుకొని తనకు వాడిపిస్తే ఒక 4-5 నెలలు కంటిన్యూ వాడిన తర్వాత తనకు పూర్తిగా తీసేయాల్సి ఉన్న గర్భసంచిని కాపాడుకోగలిగినాం. సేమ్ టైం మా సొంత మరదలకి, మా భార్య వాళ్ళ చెల్లెలకి ఒక బాబు పుట్టి 8 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. పీసీఓడి వల్ల మళ్ళీ పిల్లలు కాలేదు. పుట్టిన బాబు కూడా మెంటల్లీ ఫిజికల్లీ బాగాలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే తనకు వచ్చిన రిజల్ట్ చూసి మళ్ళీ వాళ్ళ చెల్లెలు కూడా వాడిపిస్తే
పాపనో బాబో పుడతాడు, పుట్టినోడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు ఉంది అన్న పరిస్థితిలో తను వాళ్ళ చెల్లెలకి ఇప్పించింది. ఒక 2 monthsకి పీసీఓడి క్యూర్ అయ్యి తనకు ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయింది. సో హెల్త్ పరంగా బాగుంది. జీవనోపాధి కోసం ఎవరెవరైనా కూడా వాళ్ళకి తెలిసిన పని, జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదో చేస్తారు కదా. నాకు తెలిసిన పని, నాకు వచ్చిన పని పాన్ షాప్ నడిపించిన, ఒక 24 years నడిపించిన. 1-2 మీటింగ్లకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనము ఒక మంచి చేస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా హెల్త్ కాపాడుతూ హెల్త్ను ప్రమోట్ చేసుకుంటూ మన హెల్త్ కాపాడుకుంటూ 10 మందికి ఇన్కమ్ కూడా ఇప్పించచ్చు అన్న విషయం క్లారిటీ తీసుకున్నా. నేను ఫుల్ టైం చేస్తే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 330 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 91,000. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కవిత వెంకటేష్. నాది జడ్చర్ల నుంచి తెలంగాణ నుంచి రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ హోమ్ మేకర్ని. నేను చదువుకున్న 10th క్లాసే. సో నాకు ఈ గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా మామ, అత్త శారదా కేదార్ గౌడ్ సార్. వాళ్ళు చెప్పగానే వినలేదు సార్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 7 నెలల పాటు ఫాలోఅప్ చేసినా కానీ ఇదేందో కూడా మళ్ళీ చూడలేదు. ఎవరైనా చెప్పగానే వస్తారా? మీరు కూడా రారు కదా, చెప్పేదాడే ఇట్లాంటి కంపెనీలు ఎన్నో మస్తు చూసినాం అన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అట్లే అనుకొని వచ్చిపోయే కంపెనీలు ఎన్నో ఉంటాయి. అందులో ఇంకొకటి అనవసరంగా వాళ్ళే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అనుకున్నా. కానీ తెలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ తెలుసుకున్న తను కాబట్టి వరకు చేస్తూ పోతే తనకు ఒక 52,000 వచ్చిన తర్వాత తను స్టేటస్ పెట్టుకున్నాడు. స్టేటస్ పెట్టుకుంటే స్టేటస్ చూడగానే నాకు అనిపించింది అది పే స్లిప్ లాక్కుంది, పక్కన వాళ్ళ ఫోటో ఉంది. ఏమనిపిస్తుంది మనకు చూడగానే? డబ్బు నాకు ఇంత వచ్చి నా స్టేటస్ పెడతారు ఎవరైనా? పెట్టారు కదా. మరి తను ఎందుకు పెట్టిండు? ఎవరైనా పెడతామా? ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ పని చేసినా కానీ నాకు వచ్చిందని ఎవరైతే పెట్టుకోం కదా. మరి తను ఎందుకు స్టేటస్ పెట్టుకున్నాడు అని చెప్పి వెంటనే నేనే కాల్ చేసిన. ఏం మామ స్టేటస్ పెట్టిన వేరే సంగతి అని అంటే, నువ్వు ఎంత చెప్పినా ఇంటలేవు కదమ్మా, ఆ బిజినెస్లో ఈ మంత్ వచ్చిన ఇన్కమ్ అన్నాడు. అంటే నీకు నిజంగా 52,000 వచ్చినాయని అడిగిన. అంటే నీకు డౌట్లు చాలా ఉంటాయి, నీకు అమౌంట్ ఏడబడతాయని అడిగిండు. ఏడబడతాయి సార్ అమౌంట్? బ్యాంక్లో పడతాయి లేదా? సో నీకు బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా, నమ్ముతావా అని అన్నాడు. అంటే నాకు స్టేట్మెంట్ ఏం అవసరం లేదు. సో నేను నమ్ముతున్నా సార్. ప్లీజ్ మీరు అడ్రస్ చెప్పండి. సో బ్యాంక్ స్టేట్మెంట్ అంటే నాకు అవసరం లేదు. ఇంకా మేనమామనే కాబట్టి స్టేట్మెంట్ అడగలేదు. మరి మామ నీకు డబ్బులు వస్తున్నాయి కదా, మరి నాకు కూడా డబ్బులు కావాలి. డబ్బులు అవసరం లేకుండా భూమి మీద ఎవరైనా ఉన్నామా? ప్రతి దానికి డబ్బుతో ముడిపడి ఉందా లేదా లైఫ్ అనేది? సో మరి నాకు కూడా డబ్బు కావాలి అంటే మరి నేనేం చేయాలని అంటే, అప్పుడు ఆధార్ కార్డు నీకు జాయిన్ చేసుకుంటానన్నాడు. అంటే ఎన్ని కట్టాలని అడిగిన. అంటే నువ్వు ఎన్నడైనా చెప్పనియలేదమ్మా, నోరు ఇప్పనిస్తలేవు. అసలు ఇది కట్టే బిజినెస్ కాదు, కట్టించే బిజినెస్ కాదు, ఉత్తనే ఫ్రీగానే జాయినింగ్ కావచ్చు అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఒక ఐడి నెంబర్ ఇచ్చిండు. ఐడి నెంబర్ తర్వాత అడిగిన, మరి నెంబర్ అయితే ఇచ్చినా ఓకే, కానీ మరి నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి? నువ్వు తీసుకుంటున్నావు బాగానే ఉంది, మరి నాకు కూడా డబ్బులు రావాలంటే నేను ఏం చేయాలంటే రెగ్యులర్గా మీటింగ్కి వస్తూ ఉండు, నీకు కూడా అర్థమవుతుందని చెప్పిండు. సో నా దృష్టి ఏంటంటే, నేను జాయిన్ అయిన 3 రోజులకే కల్వకుర్తిలో 1 day ట్రైనింగ్ ఉన్నది. మై గ్రేట్ లీడర్ నిన్న ఉన్నాడుగా, నేను వచ్చిన తెలుసు. సో మై మెంటర్ డిసుడి సైల్ సార్, ఆ సార్ ఇచ్చే క్లారిటీ తీసుకున్నా. అసలు నెట్వర్క్ అంటే ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, మనం ఎట్లా టీమ్ బిల్డ్ చేసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో నేను అది పట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన. మెయిన్ ఏం చెప్పిందంటే, ఎక్కడైనా ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్లో అయితే చేస్తురా లేదా? సో ప్రైవేట్ జాబ్ మనకి ఇష్టం లేకున్నా, వాళ్ళకి ఇష్టం లేకున్నా ఇంట్లో ఉండొచ్చా లేదా? ఇంట్లోనే ఉంటాం. కానీ గవర్నమెంట్ జాబ్లు రావడమే వేరు. ఒకవేళ కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న పెన్షన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ లేవు కదా. ఎన్నో ఇస్తారు, చేతులు దులుపుకుంటుంది గవర్నమెంట్ కూడా. కానీ మన బిజినెస్లో ఏంటంటే, ఒక 4-5 ఏళ్ళు వర్క్ చేస్తూ టీమ్ బిల్డ్ చేసుకున్న తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా 3 generation వరకు వస్తుంది అని చెప్పిండు. సో 3 generation వరకు మరి ఎట్లా వస్తుంది ఏందని చెప్పి క్లియర్గా మా మామని అడిగి స్ట్రక్చర్ వేయించుకున్నా. ఎట్లా వస్తుంది మరి, మనం పని చేస్తేనే వస్తుంది కదా, మరి పని చేయకుండా ఎట్లా వస్తుంది ఇది అని చెప్పి క్లియర్గా తెలుసుకొని బిజినెస్ అనేది రెగ్యులర్గా స్టార్ట్ చేస్తుంటే. సో గుడ్ మార్నింగ్. సో మా మామ మీద నమ్మకమే 8 నెలలు వచ్చింది. కంపెనీ మీద అప్పుడే వస్తుంది నమ్మకం రాదు కదా. రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తూ ఉంటే ఇక్కడ సప్లిమెంట్స్ ఉంటాయి, అందరికీ హెల్త్ వచ్చిందని చెప్పారు. ఇందాక మాట్లాడిన కొందరు లీడర్లు. సో హెల్త్ వస్తుంది అనగానే నేనేం చూసి వచ్చిన ఇక్కడ అర్థమైందా నేను చెప్పింది? సో మాట్లాడితే సార్ కూడా ఫాస్ట్గా అయిపోగొడతాడు. డబ్బును చూసి వచ్చినా లేదా? సో డబ్బును చూసి వచ్చినా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత హెల్త్ వస్తుందని చెప్పగానే
మనిషికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా? సో చిన్నదిగా సార్ నా హెల్త్ ప్రాబ్లం 2011లో స్టార్ట్ అయింది. నాకు డిస్క్ ప్రాబ్లం అనేది చాలా సఫర్ అవుతూ వచ్చినా వంగలేము, కూర్చోలేము, ఏ పని చేయలేము. డిస్క్ ప్రాబ్లం ఉన్నోళ్ళు అలాంటి ప్రాబ్లం ఉన్న ఒక గంట సేపు కూర్చొని కూర్చుంటే 4 గంటలు బెడ్ మీద ఉండాలి. అలాంటి పేషెంట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ హెల్త్ వస్తుంది, మరి నాకు కూడా వస్తుంది అని చెప్పి ఇక్కడ కొల్లజన్, కాల్షియం, గ్లూకోజమిన్ అలాంటివన్నీ సప్లిమెంట్స్ వాడితే నాకు 2 నెలల 15 రోజుల్లో 90% అనేది తగ్గింది. సో నాకు ఎప్పుడైతే హెల్త్ వచ్చిందో నేను కూడా జనాలకు చెప్పడం స్టార్ట్ చేసిన షుగర్కి ఇచ్చినాము, అది కంట్రోల్ అయింది. సో మా దాంట్లో 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ ఉంటే కూడా ఆల్రెడీ మా లీడరే అతను వాడుకుంటే కూడా క్యాన్సర్ తగ్గింది. పిల్లలు కాని వాళ్ళకు కూడా ఆల్రెడీ 3 కన్సీవ్ అయ్యారు, ఒక బాబు, ఒక పాప పుట్టింది, ఒక ఆమె డెలివరీకి ఉంది. సో మరి ఇట్లా చేస్తుంటే మనకు హెల్ప్ అనిపిస్తుందా అనిపించదా? సో హెల్ప్ అనిపిస్తుంది. అట్లా వర్క్ చేసిన టైంలోనే నాకు ఫస్ట్ నెలనే 4,514 రూపాయలు వచ్చింది. చెక్కు నాది పెరుగుతూ హైయెస్ట్ చెక్కు నేను 90,252 రూపాయలు. సో దాంతోపాటు 16,50,000 విలువ గల మహేంద్ర థార్ కార్ తీసుకున్నా. థార్ కార్ ఎవరు నడుపుతారు సార్? ఎక్కువ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? యూత్కి ఉంటుందా ఉండదా? సో ఎక్కువ యూత్ ఉన్నారా లేదా? ఈరోజు ఒక క్రేజ్ ఉంటుంది థార్ కార్ అంటే. సో నాకు కూడా 2 కొడుకులు, మా సార్ 2 మొత్తం నేను ఒక్కదాన్నే లేడీస్ 3 మగవాళ్ళు ఉన్నారని చెప్పి నేను థార్ కార్ తీసుకొని మా ఇంట్లో వాళ్ళకు నేను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థాయిలాండ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చిన. సో నా గోల్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళి హౌస్ వైఫ్ను అంత ఈజీగా బయటకు పంపిస్తారా? పంపారు. మరి దాదాపు మాకు 600 కిలోమీటర్లు ఇంత దూరం ఎందుకు వచ్చి ఉంటాం? సో నాకు ఇన్కమ్ వస్తుంది, హెల్త్ వచ్చింది, 10 మందికి హెల్ప్ చేయొచ్చు. మెయిన్గా నేను చేసేది ఏంటంటే ఆల్రెడీ మా సారు నా కొడుకు సంపాదిస్తుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది. కానీ నేను చేసేది మెయిన్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఒక 4-5 ఏళ్ళు చేసినాక చెయ్యకుండా ఇంట్లోకి రావాలి అని ఆ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. సో ఈ డిసెంబర్ వరకు నా చెక్కు 2 లక్షలు ఉంటుంది. అలాగే నా లైఫ్ లైన్కు మంచి చెక్కులు ఇప్పించాలని హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ.